ఈ నూతన సంవత్సరం ఉగాది రాశి ఫలాలు 2024 అదృష్ట రాశులు 2024 సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండగ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం 3 శుభరాజయోగాలతో ప్రారంభమవుతుంది. సుమారు 30 సంవత్సరాల తరువాత ఉగాది పండగ రోజున 3 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఉగాది రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, సశరాజ్యయోగం ఏర్పడుతున్నాయి. ఇవి చాలా శక్తివంతమైన యోగాలు. కొన్ని రాశుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాశుల వారికి ఈ నూతన సంవత్సరం అదృష్టాన్ని వరిస్తుంది. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పంచాంగం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఎంతో ఆతృతతో ఉంటారు. మరి మీ రాశిని బట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఉగాది తర్వాత మీకు అదృష్టకాలంగా పరిగణించబడుతుంది. మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి అవుతాయి. మీ తోబుట్టువుల దగ్గర నుంచి చిన్నపాటి మనస్పర్ధలు, తగాదాలు రావడం, సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి, కోర్టు వ్యవహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. పెట్టుబడి పెట్టే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులు ఆశించిన విజయాన్ని సాధిస్తారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ సంవత్సరంలో మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి. ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలను కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాలలో కొంత చికాకులు ఉంటాయి. మీ గృహంలో వివాహాది శుభకార్యాలను జరుగుతాయి. మీ జీవిత భాగస్వామి వలన కొంత విభేదాలు తప్పవు. ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నవి. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ సంవత్సరం నూతన వ్యాపారాలను ప్రారంభించే వారికి శుభయోగమని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారం రోజున విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టే ఫలిగా ఉంటుంది. అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కనబడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవటమే మంచిది. మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది. డబ్బు విషయాలు చికాకు కలిగిస్తాయి. మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు పంటలు పండినా మీ చేతికి ఆదాయం రాదు. విద్యార్థులకు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మిథున రాశి వారు ఈ సంవత్సరం రాహుకేతు పూజను జరిపించుకోవడం మంచిది. నిత్యం సూర్య నమస్కారములు చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరంలో కొంత గడ్డు కాలంగా ఉన్నది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారములు కాస్త వాయిదా పడతాయి. ఆరోగ్య సమయంలో శ్రద్ధలు వహించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఉద్యోగం యందు శ్రమ ఎక్కువగా ఉన్న ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు. విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు. కర్కట రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి రావాలంటే
శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంయమనాన్ని పాటిస్తే అవమానాల నుండి తప్పించుకోవచ్చు. తృతీయ కేతు ప్రభావం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగు అవుతుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. రాహుగ్రహాల వలన కొంచెం సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు. బంగారు భవిష్యత్తు సూచితం. కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో విశేషాస్త్ర ప్రతిభను కనబరుస్తారు. రాహుకేతువుల వలన కొన్నిసార్లు ఆటంకాలు ఎదురు అవుతాయి. ముక్కుసూటిగా వ్యవహరించవద్దు. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు బ్రహ్మాండమైన ధారణా శక్తి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిని సాధించాలి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి. ఈ సంవత్సరం కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు. మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కేతువు దోషాల వల్ల పనుల్లో కాస్త జాప్యం జరుగుతుంది. దేనికి తొందరపాటు పడవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయాలి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. రుణ సమస్యలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది. స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి. విశేష భూలాభం, గృహయోగం, వాహన ప్రాప్తి కలుగుతాయి. సంతృప్తినిచ్చే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యాపార యోగం చక్కగా ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగ సిద్ధి కలుగుతుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరంలో మీరు చాలా ఖర్చు చేస్తారు. రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశ దిశలా వ్యాపిస్తుంది. మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు. సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి. రాహు కేతు వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. శనిగ్రహం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక నష్టాన్ని నివారించాలి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. 1కి 2 సార్లు ఆలోచించి పనిచేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఒత్తిడిని జయించాలి. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి. మకర రాశి వారి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మీ ఆదాయం గతం కంటే బాగా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ధనం నిల్వ చేయడానికి అనుకూలమైన సమయం ఇది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. గురు రాహువుల వల్ల మధ్య మధ్యలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. మంచితనం కాపాడుతుంది. ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి. మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుంభరాశి వారి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది.
వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. శని కేతువుల వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మొహమాటం తగ్గించి ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. అవమానం అధికంగా గోచరిస్తోంది. ప్రతి పని 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆపదలు తొలగిపోయి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.